తుఫాను ప్రభావంతో ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా ప్రాంతాలు నీట మునిగాయి. స్థానిక కాలేజ్ నీట మునిగిపోయింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్సీసీ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు జనం. ప్రకాష్ నగర్ చప్టాను తొలగిస్తే వరద సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. పెద్దతండా నుంచి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యు. మున్నేరుకు క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఉంది. దాని కారణంగా ఖమ్మం నగరంతో పాటుగా రూరల్ ప్రాంతంలో కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, రూరల్ మండలంలోనే ఇప్పుడు ప్రస్తుతం జలగం నగర్తో పాటుగా ఇక్కడ ప్రభాత్ నగర్ 1, 2, 3 ఇలాంటి పలు కాలనీలలోకి వరద నీరు అనేది భారీగా చేరుకుంది. అనేక అపార్ట్మెంట్లన్నీ కూడా లోతట్టు ప్రాంతంలో ఉండటం కారణంగా మొత్తం అపార్ట్మెంట్లన్నీ కూడా వెకెట్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన విలువైన సామాగ్రిని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ విద్యా సంస్థలన్నీ కూడా, ఇది డిగ్రీ కాలేజ్ అయినప్పటికీ డిగ్రీ కాలేజ్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇక్కడికి విద్యార్థులు ఎవరు రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ సెలవును ప్రకటించడం జరిగింది. మున్నేరు పరివాహక ప్రాంతంలో మొత్తం సెలవులను ప్రకటించారు. అయితే ప్రస్తుతం చూడొచ్చు, అనేక అపార్ట్మెంట్లో ఉన్న కాలనీవాసులందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళు తమకు అసౌకర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా తమకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కొంతమంది బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఆర్సీసీ వాల్, రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఈ వర్షాలు కురుస్తున్న కారణంగా రిటైనింగ్ వాల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది. దాంతో పాటుగా ఇక్కడ అనేక మంది భూ నిర్వాసితులు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పరిహార చెల్లింపుల్లో కూడా కొంత ఇబ్బందులు తలెత్తి కొంతమంది కోర్టుకు వెళ్ళి అనేక రకాల వివాదాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్సీసీ వాల్ నిర్మాణం అనేది కొనసాగటం లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చూడొచ్చు, అన్ని కాలనీలో ఖాళీ ప్లాట్లు అన్ని కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఈ జల దిగ్బంధంలో చిక్కున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కాలోడ్డు ప్రాంతంతో పాటు అక్కడ ఉన్న వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, దానవాయిగూడెం లాంటి ప్రాంతాలతో పాటుగా ఈ మొత్తం సాయి ప్రభాత్ నగర్తో పాటు ఇటు రూరల్ మండలం ఏదులాపురం వరకు ఇలాంటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు స్థానికంగా ప్రజానికం అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉంది. ఇంకోటి వీళ్ళకు ఉన్న లక్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం అనేది కలగలేదు. ఎందుకంటే స్తంభాల లోతుల్లోకి స్తంభాలు మునిగే వరకు వాటర్ రాలేదు కాబట్టి ఎవరు ఇబ్బందులకు గురి కావడం లేదు. కానీ ప్రస్తుతం వాటర్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండటం కారణంగా అనేక చోట్ల ప్రజలందరూ కూడా పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వెకెట్ చేస్తూ ఉన్నారు. వారితో మనం ప్రజలు, స్థానికంగా ఉన్న ప్రజానికం ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీ ఏ కాలనీలలో ఎక్కువగా వరద ఎఫెక్ట్ అనేది జరిగింది? అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? పెత్తండా 1, సాయి ప్రభాత్ నగరు, సాయిబాబా గుడి కాలనీ, మేధాకాళి ప్రియదర్శిని కాలేజు, తర్వాత కేబీఆర్ 1, కేబీఆర్ 2 ఈ కాలనీలన్నీ మునుక గురైనాయి. ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం కూడా ఇదే రకంగా వచ్చింది. ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టడం వల్ల కూడా ఇది ఒక పెద్ద ప్రమాదం అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక ముక్క కట్టడం వల్ల ఆ గండిలోంచి తోసుకొని వచ్చి అలా ఈ ప్రియదర్శిని కాలేజ్ కూడా కొంతవరకు బాగా మునిగింది. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వరద ఉధృతి ఏ టైం నుంచి పెరిగింది? ఎప్పుడు ఎన్ని కాలనీలలో ఎఫెక్ట్ అయింది? ఇక్కడ నిన్న సాయంత్రం 5, 6 నుంచి బాగా తీవ్రత పెరుగుతూ వచ్చి ఇప్పుడు 24 అడుగులకు వచ్చి ఆగి ఉంది. యాక్చువల్గా ఏంటంటే 2021లో ఇక్కడ భీకరమైన వరదలు వచ్చి ఈ మన పెత్తనకు సంబంధించిన గ్రామాలని, ఈ మున్నేరు మునక ప్రాంతం మొత్తం మునిగిపోయి వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు మన బ్రిడ్జ్ ఉంది కదా, మున్నేరు బ్రిడ్జ్ కానుంచి ఈ గుర్రాలపాట రెవెన్యూ మొత్తం మునక ప్రాంతం, ఈ మునక ప్రాంతానికి ఈ నాన్ రిటర్నింగ్ వాల్ ఒకటే మనకి శాశ్వత పరిష్కారం. త్వరగా ఈ నాన్ రిటర్నింగ్ వాల్ కంప్లీట్ చేయకపోతే ఈ గ్రామాలు ఎప్పుడు ఇట్లనే మునుగుతాయి. ఈ కాంట్రాక్టర్లు కానీ ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు మన దగ్గర, వాళ్ళు చొరవ తీసుకొని ఈ గ్రామానికి సంబంధించిన సమస్యని అతి త్వరలో దీన్ని కంప్లీట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంటి దగ్గర ఎలాంటి సమస్య ఉందా? ప్రతిసారి అట్లే వస్తుందండి. నీళ్ళు అట్లే వస్తున్నాయి. పాపం అందరి క్షమానికి మా నీళ్లు మొత్తం తడిసిపోతుంది. ఎన్నిసార్లనే ఇక నిద్ర కూడా పోట్లే వాళ్ళు. రాత్రిపూట వాన వచ్చిందంటే నిద్రే పోట్లే. చాలా మంది ఖాళీ చేసి కూడా పోయినారు. నీళ్ళు క్షమానందులోనే తడుస్తుపోయినసారి కూడా అంతే అయింది. మీ ఇంట్లో దగ్గర పరిస్థితి ఎలా ఉందండి? మాది మొత్తం మునిగిపోతుందండి. లాస్ట్ టైం అక్కడ చెక్ డ్యాము కట్టినప్పటి నుంచి మాకు వాటర్ వస్తున్నాయి. ఈసారి లాస్ట్ టైం కొంచెం బగలగొట్టారు, ఇంకొంచెం ఉంది. ఆ కొంచెం కూడా పూర్తిగా బగలగొట్టేసి గోడ తొందర లేపితే మాకు ఇబ్బంది ఉండదు, తడవకుండా ఉంటాయి. ఈ వరద పరిస్థితి వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఎలా ఉంది? ప్రతి సంవత్సరం మాకు ఇబ్బంది అవుతుంది. ఇది 3వ సారి మాకు వరద రావటం. ఇది
అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అనమాట. ఇది ఆ చెక్ డ్యామ్ అనేది తొందరగా మాకు ప్రకాష్ నగర్లో తీసేస్తే మాకు సేఫ్గా ఉంటాం. మేము వాటర్ ఫ్లోడింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మాకు. అలా వాల్ గేట్ కూడా తొందరగా కట్టేస్తే మాకు అక్కడక్కడ కారకుండా బారుగా కట్టేసుకుంటూ వస్తే మాకు సేఫ్ ఉంటుంది అన్నమాట. ఇలాంటి హెవీ రెయిన్స్ ఎప్పుడో ఒక 10 సంవత్సరాలకు రావడం ఒక ఎత్తు అయితే, ప్రతి సంవత్సరం మాకు ఒక ఇబ్బంది అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఎందుకు ఇబ్బంది అవుతుందంటే, మనకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మన ప్రకాష్ నగర్ దగ్గర మనం వాటర్ సోర్స్ కోసం ఒక చెక్ డ్యామ్ కట్టుకున్నాం. ఆ చెక్ డ్యామ్ వల్ల, ఆ ఎత్తు వల్ల మనకి అన్నీ ముంపు అవుతున్నాయి. మాకు బ్యాక్ సైడ్ కూడా పొలాలు ఉన్నాయి. సో అవన్నీ ముంపుగా అయిపోతున్నాయి. ఇదంతా రెడ్ జోన్లో వెళ్ళిపోతుంది. సో మాకు ప్రతిసారి ఈ ఒక ఇబ్బంది కలగకుండా ఆ చెక్ డ్యామ్ తగ్గిస్తామన్నారు. కొంచెమే తగ్గించారు, ఒక సైడే తగ్గించారు. సో ఆ తగ్గించిన తర్వాత ఆ చెక్ డ్యామ్ తగ్గించి ఈ రిటర్నింగ్ వాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లియర్ చేస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటాం. ప్రతిసారి భయంగా ఉండాల్సి వస్తుంది. రెయిన్ పడితే అదేదో తీర ప్రాంతంలో ఉన్నట్టు ఉంది ఇప్పుడు మాకు. ప్రకాష్ నగర్ వద్ద ఉన్న చెప్టా ఒక కారణంగా కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా దాన్ని ఎత్తు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ సుదీర్ఘకాలంగా కూడా ఉంది. ఇంజనీరింగ్ విధానానికి అది వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టారని చెప్పేసి ఆనాటి నుంచే దానిపైన ఒక విమర్శలు వచ్చాయి. కానీ కొంత దాన్ని తగ్గించారు. కానీ మరింత తగ్గిస్తే ఈ వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా ఒక్కసారిగా బయటికి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని తగ్గించలేదు. వర్షాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి, కురుస్తూనే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒక్కసారిగా డిమాలిష్ చేయడం కుదరలేదు. కాబట్టి ఇప్పుడు వరకు అది చెక్ డ్యామ్ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ చెక్ డ్యామ్ని తగ్గించాలి, దాంతోపాటుగా ఆర్సీసీ వాల్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం, పరివాహక ప్రాంత వాసులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.